హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేట్ అబౌట్ విద్యా దీవెన అసలు అమౌంట్ అయితే వస్తుందా, ఇప్పటికే చాలా లేట్ అయిందని చాలామంది రియల్గా టెన్షన్ అండ్ ఆందోళన పడుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ క్లియర్ వీడియో. సో వాజ్ అ వీడియో టిల్ దాన్ని ఖచ్చితంగా విత్ ప్రూఫ్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్. డూ షేర్ అవర్ వీడియో, డూ సబ్స్క్రైబ్. స్క్రీన్ మీద చూడండి, బకాయిలు విడుదల చేయాలి, జియో 77 రద్దు. సో మనకి క్లియర్గా ఇక్కడ ఏమిస్తున్నారు అంటే ఇప్పటికే చాలా డిలే అయింది. మనకైతే ఎవరైతే మనకి సంఘాలు ఉంటాయి, విద్యా సంఘాలు అండ్ కాలేజ్ యాజమాన్యం కూడా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ వాళ్ళకి అమౌంట్ రావాలి కాబట్టి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి. క్లియర్గా చెప్తున్నాను, వినండి. ఈ డిసెంబర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ అన్ని హాలిడేసే ఉన్నాయి ఈ మంత్లో. సో మనకి ఇప్పుడు వచ్చే అవకాశాలు అయితే 0. సరే, ఈ మంత్ వదిలేస్తే మనకి జనవరిలో వచ్చే అవకాశాలే 100% ఉన్నాయి. జనవరి 10th లోపల అయితే మనకి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అమౌంట్ టు ద కాలేజ్. ఆ కాలేజ్ వాళ్ళు అయితే ఆ అమౌంట్ని అయితే రియంబర్స్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ థింగ్, ఇది ఎప్పటి వరకు అవుతుంది, ఇంకా ఎన్ని రోజులు డిలే అవుతుంది? సో ఇదైతే రీజన్ ఎందుకు ఏమైనా ఉందా అని చాలామంది అడుగుతున్నారు. రీజన్ అయితే పర్టికులర్గా ఇది అని గవర్నమెంట్ నుంచి అయితే ఏం తెలియలేదు అండ్ వేరే సంఘాల నుంచి కూడా ఏం తెలియలేదు. ఓన్లీ మనకైతే ఇంపార్టెన్స్ అయితే ఇస్తలేరు అని తెలుస్తుంది. సో ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తే అయితే మనకి ఎప్పుడు అమౌంట్ అయితే రిలీజ్ అవుతుండే, కానీ ఇప్పటి వరకు దీన్ని ఎక్కువ కేర్లెస్గా తీసుకున్నారని కమెంట్ ద్వారా చెప్తున్నారు. అవన్నీ పక్కన పెడితే మనకి ఒకటైతే క్లియర్, మనకైతే బకాయిలు అయితే ఖచ్చితంగా విడుదల చేస్తారు. కొంచెం డిలే అయినా ఖచ్చితంగా అమౌంట్స్లోకి పడతాయి. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.